తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చిన్నాడు జరిగిన కొన్ని సంఘటనలు ఈ వారం పదే పదే కూడా గుర్తుకు వస్తాయి. ప్రముఖుల నుంచి అందే ఒక సమాచారం కొంతవరకు కర్కాటక రాశి వారికి ఊరట కలిగిస్తుంది. కుటుంబ పరంగా చూస్తే గత కొంతకాలంగా కుటుంబ సమస్యలు ఏవైతే వీరిని వేధిస్తున్నాయో ఆ కుటుంబ సమస్యలు ఈ వారం తీరుతాయి. కుటుంబ సమస్యల నుంచి కూడా బయటపడతారని చెప్పవచ్చు. అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యపరంగా ఉదర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈ వారం కర్కాటక రాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. వైద్యుల సలహాలు సూచనలు అవసరమని చెప్పవచ్చు. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి కూడా ఈ వారం ఆశాజనకంగా కలుస్తుంది. చేస్తున్న పనులు సునాయాస విజయాన్ని వీరు సాధిస్తారు. ఇక రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు వరిస్తాయి. నక్షత్ర పరంగా చూస్తే పునర్వసు 4వ పాదం వారికి ఆదివారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్య జయం వాహన యోగ సూచనలు. శుక్రవారం చేసే వృత్తుల్లో గందరగోళం నెలకొంటుంది కావున జాగ్రత్త వహించాలి. సోదర వర్గం వారితోటి కలహాలు కూడా ఏర్పడతాయి. పుష్యమి వారికి సోమవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. శనివారం విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా వీరికి అధికమవుతాయి. ఆశ్లేష వారికి మంగళవారం శుభ వర్తమానాలు అందుకుంటారు. అదనపు రాబడి కూడా వీరికి ఉంటుంది. శుక్రవారం దుబారా ఖర్చులు మానసిక ఆందోళన వీరికి అధికమవుతుంది. ఇక తూర్పు దిశ వైపు ఎవరైతే ఈ వారం కర్కాటక రాశి ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం, దక్షిణామూర్తి స్వామివారి యొక్క స్తోత్రాలు ప్రతినిత్యం పఠించడం కర్కాటక రాశి వారికి శ్రేయస్కరం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు మానసిక అశాంతి కూడా తప్పదని చెప్పవచ్చు. క్రమేపీ మాత్రం చికాకుల నుంచి మానసిక అశాంతి నుంచి కూడా వీరు బయటపడతారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికంది వీరి అవసరాలు తీరుతాయి. కుటుంబ పరంగా చూస్తే శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా స్వల్ప అనారోగ్య సూచనలు ఔషధ సేవనం ద్వారా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాపార ఉద్యోగ వర్గాల వరకు గత కొంతకాలంగా గందరగోళ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. రాజకీయ వర్గాల వరకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ఇక నక్షత్రపరంగా చూస్తే మఖావారికి బుధవారం వాహన యోగ సూచనలు ఉద్యోగ లాభ సూచనలు. శనివారం అనారోగ్య సమస్యలు కాస్త అధికమవుతాయి. కుటుంబంలో కలహాలు కూడా అధికమవుతాయి. పుబ్బవారికి ఆదివారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. గురువారం వీరికి స్థిరాస్తి వృద్ధి, భవిష్యత్తుకు సంబంధించి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉత్తరం 1వ పదం వారికి సోమవారం వీరు నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు. వృధా ఖర్చులు కూడా అధికమవుతాయి. శుక్రవారం ఉద్యోగ యోగ సూచనలు చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో అవన్నీ కూడా ఫలప్రదమవుతాయి. ఇక సింహరాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే గణపతిని పూజించడం, గణేశాష్టకాన్ని ప్రతినిత్యం పఠించడం సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు నూతన పనులు చేపట్టి విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. సభలు సమావేశాల్లో కూడా ఈ వారం కన్యారాశి వారు చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల పట్ల వీరు అంచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజమవుతాయి. శుభకార్యాలు కూడా వీరు నిర్వహిస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే చర్మ సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార ఉద్యోగ వర్గాల వరకు ఈ వారం ఆశాజనకంగా గడుస్తుంది. కళాకారులకు సన్మానాలు సత్కారాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాల వరకు సోమవారం వీరు నిర్ణయాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటారు. వృధా ఖర్చులు కూడా సోమవారం అధికంగా ఉంటుంది. శుక్రవారం ఉద్యోగ యోగ సూచనలు చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా ఫలప్రదమవుతాయి. హస్త వారికి ఆదివారం ధన నష్టం, కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఏర్పడతాయి. శనివారం వీరికి ఆహ్వానాలు కూడా అందుతాయి. కార్య జయం కూడా ఉంటుంది. చిత్త 1, 2 పాదాల వరకు ఆదివారం శుభ వర్తమానాలు అందుతాయి. అదనపు ఆదాయం కూడా దక్కుతుంది. మంగళవారం ప్రతి పనిలో కూడా వీరికి శ్రమ అధికంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. ఇక అనుకోని సంఘటనలు కొన్ని మంగళవారం ఎదురవుతాయి. ఇక కన్యారాశి వారు ఎవరైతే ఈ వారం ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు విజయాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈ రాశి వారు ప్రతినిత్యం పూజించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈ వారం అతిథుల ద్వారా అరుదైన సమాచారాన్ని తెలుసుకుంటారు. తమను వ్యతిరేకించే వారు కూడా అనుకూలంగా మారడం ఈ వారం వీరికి విశేషమైన అంశంగా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికంతుంది. దీనివల్ల వీరి అవసరాలు కూడా తీరుతాయి. కుటుంబ పరంగా చూస్తే వీరి ఆలోచనలను కుటుంబ సభ్యులతోటి పంచుకుంటారు. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా తీరుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే జ్వర సంబంధిత రుగ్మతలు కొంతవరకు వీరిని బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగ వర్గాల వరకు ఈ వారం సంతృప్తికరంగా గడుస్తుంది. కళాకారులకు అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. ఇక
నక్షత్ర పరంగా చూస్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వరకు ఆదివారం అంటే ఈరోజు శుభవర్తమానాలు అందుతాయి. అదనపు ఆదాయం కూడా ఉంటుంది. మంగళవారం ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా వీరికి మంగళవారం ఎదురవుతాయి. అనుకోని సంఘటనలు కూడా కొన్ని ఎదురవుతాయి. స్వాతి వారికి సోమవారం వాహన యోగ సూచనలు, కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. గురువారం దుబారా ఖర్చులు, మానసిక శాంతి అధికంగా ఉంటుంది. విశాఖ 1, 2, 3 పాదాల వరకు ఆదివారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. బుధవారం బంధు విరోధాలు, అదేవిధంగా ధన వ్యయం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది.